శ్రీరామ్ గారిని చేతిలో అలా పట్టుకుని బెస్ట్ ఎవరు ఎవరు అని శ్రీకాంత్ గారిని అడుగుతున్న ఆ సీన్ హాస్పిటల్ ఎక్కడ ఏం చెప్పారు ఓ మై గాడ్ అది నా ఫేవరెట్ సీన్ సీరియస్లీ నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట మనకు కూడా ఎమోషన్ వచ్చేస్తుంది ఎవరు అంటే నాకు ఎప్పుడు కట్ చెప్పేప్పుడు నా షూటింగ్ వచ్చేప్పుడు కోర్ట్ సీన్ వస్తుంది ఓకే ఆ సీన్ వస్తుంది ఆ సీన్ కోసం అరైవింగ్ కోసం నేను వెయిటింగ్ కొంత పాప ఆ రోజు ఆయన కొంత ఇబ్బంది పెట్టాను నేను అంటే నాకేదో మధ్యాహ్నం పై నుంచి వెళ్ళిపోవాలి 4 o'clock ఎక్కడో అసలు నేను ఎప్పుడు అలా అడగను కానీ ఆ రోజు తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వచ్చింది అన్న సీన్ గారు ఏమనుకోవద్దు నన్ను 4 ఆ రోజు పంపించని అడిగాను అప్పుడు నా లైఫ్లో ఇంకా మళ్ళీ అసలు ఎప్పుడు ఒక డైరెక్ట్ అలా ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను యాక్చువల్గా మాకైతే చూస్తున్నప్పుడు మీరు ఆ ఎమోషన్ని తీసేసుకుని బాగా ఓన్ చేసుకుని అంటే మీరే దానికి రియాక్ట్ అవుతున్నారు అన్నంత బిలీవబుల్గా చాలా వండర్ఫుల్గా అనిపించింది పర్ఫార్మెన్స్ సో మీరు కష్టపడి చేయాల్సి వచ్చిందా మీరు కూడా అంత ఈజీతో చేశారా ఆన్ సెట్ ఎలా జరిగింది ఆనెస్ట్లీ అక్కడ ఉన్న ప్రతి ఫ్యాక్టర్ హెల్ప్స్ స్టార్టింగ్ డైరెక్టర్ నాకు ఎక్కించిన ఎమోషన్ నుంచి నాతో పాటు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసే కెమెరామెన్ నుంచి అక్కడి నుంచి నాకు సపోర్టింగ్గా నాకు నుంచిన శ్రీకాంత్ అన్నయ్య గారు ఆ బాడీని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సిన ఎల్బి శ్రీరామ్ గారు సో ఒక ఫ్యాక్టర్ కాదు ఒక మూమెంట్ క్రియేట్ అయిందంటే దానికి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో అన్ని ఫ్యాక్టర్స్ వల్ల అలా కుదిరింది ఇట్స్ అ మూమెంట్ అంటే దాన్ని డిజైన్ చేసినా రాదు హలో అండి బాబాయ్ సెంటిమెంట్ ఎలా అనిపించింది మీకు అంటే సినిమా మొత్తం అంటే సినిమా నేను నమ్మింది సినిమా అంతా ఒక ఎత్తు కానీ క్లైమాక్స్ దగ్గర సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తేనే బయటకు వచ్చేసరికి బ్లాక్ బస్టర్ వస్తారు లేదంటే హిట్ వస్తారని నేను నమ్మాను అంటే మెయిన్ నేను బాగా బ్యాంక్ అయింది బాబాయ్ క్యారెక్టర్ అనమాట అందుకు శ్రీకాంత్ గారు పర్టికులర్ వేయాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత వెయిట్ ఉండాలి అనేది పర్టికులర్గా మేము అంటే బ్యాంక్ చేసుకున్నాం